నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ విలువలు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడలా, దయచేసి నన్ను క్షమించు, ఇది మళ్ళీ జరగదు అంటూ శేఖర్ గారు రూప ముందు చేతులు ముడుచుకొని తడికళ్లతో అన్నారు. నువ్వు క్షమాపణ చెప్తే ఏమవుతుంది? నాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇప్పుడిక నా మూడంతా ఆఫ్ అయిపోయింది అంటూ రూప శేఖర్ గారిని వెనక్కి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. హఠాత్తుగా సుధా ఇంటికి తిరిగి రాగానే పడిపోబోతున్న శేఖర్ గారిని వెనక నుంచి పట్టుకుంది. మామయ్య గారు, మీరు బాగానే ఉన్నారు కదా అనగానే, అరే బావుండకేం చేస్తారు, ఈయనప్పుడే ఎక్కడ చనిపోతారు, ఈయన వల్ల నేను ఇన్ని బాధలు పడుతున్నాను అంటూ రూప శేఖర్ గారి చెయ్యిని వెనక్కి తిప్పింది. అప్పుడు సుధా రూప చేతిని గట్టిగా పట్టుకొని కోపంగా, అక్క మామయ్య గారి చేతిని వదిలేయండి అనగానే రూప సుధతో, నన్ను ఆపడానికి నువ్వెవరు అంది. అక్క, నేను ప్రేమగా చెప్తున్నాను, మామయ్య గారి చెయ్యి వదిలేయండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ సుధ రూప చెంపపై 2 చెంపదెబ్బలు కొట్టింది. ఎంత ధైర్యం నీకు? మర్యాదలన్నీ మర్చిపోయావా? మామయ్య గారి వయసు చూసైనా మర్యాదగా ప్రవర్తించడమే మానేశావా అని మాట్లాడుతూ ఉండగానే శేఖర్ గారు సుధతో, అమ్మా సుధా, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు తినడానికి ఏదైనా ఇవ్వు అంటూ తడి కళ్ళతో చెప్పారు. రూప నా చేతిలో నుంచి భోజనం ప్లేట్ లాగేసుకుంది అని చెప్పగానే శేఖర్ గారి పరిస్థితి చూసి సుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె వెంటనే ఆయన చేతులు పట్టుకొని, మామయ్య గారు, మీకు ఆకలిగా ఉందా, నాతో పాటు రండి అంటూ సుధ ఆయన్ని గదిలోకి తీసుకెళ్ళింది. తన బ్యాగులో నుంచి స్వీట్స్ తీసి శేఖర్ గారి ముందుంచింది. ఇది చూసిన శేఖర్ గారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆయన సుధా తలపై చెయ్యించి ఆమెకు చాలా ఆశీర్వాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అత్తయ్య గారు, మీరు కూడా రండి, మీరు కూడా మందులు వేసుకోవాలి కదా, నేను మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను అనగానే కమల గారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. దేవుడు శేఖర్ గారికి కమల గారికి 2 కొడుకుల్నిచ్చాడు. అందులో ఒక కొడుకు రాముడైతే మరో కొడుకు రాక్షసుడు. సుధా రాకముందు పెద్ద కోడలు కొడుకు మాతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడలేదు. దేవుడు 2 కొడుకుల్ని 2 కోడళ్లని ఇచ్చారు. కానీ ఇద్దరికీ ఒక్క విషయంలో కూడా పోలిక లేదు. ఇద్దరికీ ఎంత వ్యత్యాసమో అనుకుంటూనే కమలగారు గతంలోకి జారిపోయారు. అమ్మా, నీకేమైంది? ఇంతకుముందు మీరు రూపాన్ని చాలా ప్రేమించేవారు, చాలా బాగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు మీరు మారిపోయారు. చిన్న కొడుకు పెళ్లి గురించి చర్చ జరుగుతున్నప్పటి నుంచి మీ పెద్ద కోడలు మీకు నచ్చడం లేదు. ఇంతకుముందు మీరు తన అందాన్ని పొగడడంలో అలసిపోలేదు. ఇప్పుడు ఏమైంది మీకు? ఇప్పుడు కొత్త కోడలు వస్తే ఆమె మీకు సేవ చేయడానికి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. చదువుకున్నప్పటికీ అందంగా ఉన్నప్పటికీ పెద్దగా మీకు సేవ చేయకపోవటంతో పెద్ద కోడల్ని పక్కన పెట్టేశారు అంటూ ఆకాష్ తన తల్లి కమలగారితో అన్నాడు. వెంటనే కమలగారు అన్నారు, బాబు ఆకాష్, చదువుకున్న అందమైన అమ్మాయి ఇంటి పనులు చేయకూడదని, లేకపోతే అత్తామామలకు సేవ చేయకూడదని ఎక్కడ రాసుంది? నేను అందంగానే ఉంటాను. మీ అమ్మ చదువుకోలేదు, అయినా ఇప్పటికీ తన అత్తామామలకు సేవ చేయడంలో ఏమాత్రం తక్కువ చేయలేదు. అవును, నిజమే, నేను అందం చదువు గురించి ఆలోచించడం లేదు. ఇంతకుముందు నేను అందం చదువు చూసి విలువలు వదిలిపెట్టాను కాబట్టి నేను ఈసారి ఆ తప్పును చేయకూడదు అనుకుంటున్నాను అన్నారు కమలగారు. ఈ మాటలు వినగానే ఆకాష్, అమ్మా, నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. ఇవన్నీ అయ్యాక నీ వృద్ధాప్యంలో నువ్వు కోడలితో గడపాలి. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా అప్పుడు తనకు కోపం వస్తుంది. తనకి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా నాతో చెప్పు, నేను చెప్తాను తనకి అన్నాడు ఆకాష్. అప్పుడే రాహుల్ తన గదిలో నుంచి బయటకొచ్చి, అన్నయ్య, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? ఈవిడ మన అమ్మ అని మర్చిపోతున్నావా? ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే నాకు అందమైన అమ్మాయి వద్దు. నా తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఇంట్లో పెద్దలందరినీ గౌరవించే సంస్కారవంతమైన అమ్మాయి కావాలని అమ్మతో నేనే చెప్పాను అనగానే ఆకాష్ కోపంగా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు,
ఈ ఇంట్లో అమ్మా నాన్నలను గౌరవించేది మీరొక్కరేనా? నా భార్య ఏమీ చెయ్యదా? తనకి సంస్కారం లేదంటున్నావా? నీ అన్నయ్యతో నువ్వు ఇలా మాట్లాడతావా? ఇదేనా నీ సంస్కారం? నువ్వు ఎంత సంస్కారం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. అమ్మా, నువ్వు ఆకాష్ అన్న మాటలేమీ పట్టించుకోవద్దు అన్నాడు రాహుల్. అమ్మా, నేను నీకు మరొకసారి చెప్తున్నాను, నాకు అందమైన అమ్మాయి వద్దు, కానీ నువ్వు నా కోసం మన ఇంటికి ఒక సంస్కారవంతమైన కోడల్ని తీసుకురావాలి అనగానే కమలగారు నవ్వుతూ చెప్పారు, మీ అన్నయ్య తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ నువ్వు కనీసం అమ్మాయిని చూడ్డానికి కూడా మాతో రావా? కనీసం అమ్మాయిని నువ్వు చూసైనా ఇష్టపడు, ఇప్పుడు ఇది సాధారణ విషయంగా మారిపోయింది అనగానే రాహుల్, వద్దమ్మా, నువ్వు నా కోసం ఏ అమ్మాయిని చూసి ఇష్టపడితే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకోబోయే అమ్మాయి నా తల్లిదండ్రులకు నచ్చాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది మీ సెలక్షన్ ఎప్పుడూ రాంగ్ అవ్వదని అన్నాడు రాహుల్. కమలగారు తన కొడుకుకి తనపై ఉన్న నమ్మకానికి చాలా సంతోషించారు. అతని కోసం ఒక అమ్మాయిని చూడ్డానికి వెళ్లారు. దారిలో కమలగారు తన భర్త శేఖర్ గారితో, ఆకాష్ కోసం మనం మన చుట్టాలమ్మాయిని ఎంతో అభిమానంతో ఇష్టపడ్డాము, కానీ ఆకాష్ మన మాట వినలేదు. తను రూపాన్ని ఇష్టపడ్డాడు. తను ఇష్టపడిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి మనల్ని బలవంతంగా ఒప్పించాడు. అయితే ఏం జరిగింది? ఆ అమ్మాయి నా ఇల్లు మొత్తం తలకిందులు చేసేసింది. కొన్నేళ్ల క్రితమే ఆకాష్కి రూపాకి పెళ్లి జరిగింది. ఆకాష్ రూపాని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రూప చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ ఆమె ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఆమె తన అందం గురించి చాలా గర్వపడుతుంది. వంటగదిలో అడుగు పెడితే వంటగది వేడికి తన ముఖం పాడైపోతుంది అని వంటగదిలోకి రాదు. తన గోళ్లు పాడైపోతాయి కాబట్టి పాత్రలు కడగడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా ఏదైనా తనతో మాట్లాడాలి అనుకుంటే వెంటనే తను వాళ్లతో గొడవ పెట్టుకునేది. కమలగారు తన కోడలొచ్చిన తర్వాత కూడా ఇంటి పని, వంట పనుల్ని స్వయంగా తానే చేసేవారు. ఒకరోజు హఠాత్తుగా కమలగారి ఆరోగ్యం క్షీణించటంతో రాహుల్, అమ్మా, నేను 2-3 రోజులు వేరే ఊరికెళ్ళాలి. నాన్నగారు కూడా మన గ్రామానికి వెళ్లారు. నేను బయలుదేరే ముందే నేను నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ కమలగారు బీపీ ఇంకా షుగర్ రెండింటితో బాధపడుతున్నారని, ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండటంతో పాటు వ్యాయామం ఇంకా వాకింగ్ కూడా చేయాల్సి ఉంటుందని డాక్టర్ సలహా ఇచ్చారు. ఇప్పుడిక కమలగారు ఉదయం సాయంత్రం కొంతసేపు పార్క్లో వాకింగ్ కోసం వెళ్ళొస్తున్నారు. ఇష్టం లేకపోయినా రూప ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది. ఒకరోజు కమలగారు తన బట్టలు మార్చుకొని వాకింగ్కు బయలుదేరిన వెంటనే రూప, అత్తయ్య గారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు ఒక విషయం చెప్పనా అనగానే కమలగారికి అర్థమైంది తను శాంతంగా మాట్లాడడం వల్ల కమలగారు తన మాట వింటారు అని కోడలు భావిస్తోంది. అందుకే ఇలా ప్రశాంతంగా మాట్లాడుతుంది అని. అత్తయ్య గారు, ఈరోజు మీరు వాకింగ్కి వెళ్ళడం మానేస్తే బాగుంటుంది. ఈరోజు ఆకాష్ త్వరగా ఆఫీస్కు వెళ్ళాలి కాబట్టి మీరు ఆకాష్ కోసం భోజనం సిద్ధం చేయండి. కావాలంటే పనంతా అయిపోయిన తర్వాత మీరు వాకింగ్కి బయలుదేరొచ్చు. అయినా ఒక్కరోజు వాకింగ్కి వెళ్ళకపోతే కొంపలే మునగవులే అనగానే కమలగారు, నేను రోజు వాకింగ్ చేస్తున్నాను. ఈరోజు వాకింగ్ మానేస్తే నా షుగర్ లెవెల్స్ పెరుగుతాయని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు నన్ను వాకింగ్కి వెళ్ళొద్దని ఎలా చెబుతున్నావు అనగానే రూప కోపంగా ఆవిడ చెయ్యి పట్టుకొని, మీరేమనుకుంటున్నారు? నేను మీతో ఏదైనా సక్రమంగా చెప్తే అది మీకు అస్సలు అర్థం కాదు. ఇప్పుడు నేను జూంబా క్లాస్కి వెళ్ళాలి. నేను చెప్పేది నిశ్శబ్దంగా చెయ్యండి, లేకపోతే మీతో ఎలా ఈ పని చేయించాలో కూడా నాకు బాగా తెలుసు అంది రూప. కోడలి ఆ రూపాన్ని చూసిన కమలగారు చాలా కంగారు పడ్డారు. శేఖర్ గారు, రాహుల్ ఇంట్లో ఉన్నప్పుడు రూప తనతో చాలా ప్రేమగా మాట్లాడేది. వాళ్ళిద్దరూ ఇంట్లో లేకపోవటంతో ఆమె కమలగారిని పని మనిషిలా చూస్తోంది. కమలగారు చాలా ధైర్యం తెచ్చుకొని, కోడలా, నా కొడుకుండగానే నువ్వు నాతో ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నారు.
కోడలు దౌర్జన్యాన్ని చాలా భరించిన తర్వాత కమలగారు తన కొడుకుతో, ఆకాష్ దయచేసి ఇక్కడికి రా అనగానే కొడుకు ఆకాష్ గదిలోంచి బయటకొచ్చి, ఏంటమ్మా పొద్దున్నే ఎందుకంత గొంతు పెంచుతున్నావు అనగానే రూప ఏడుస్తున్నట్టుగా నటిస్తూ నిలబడింది. కమలగారు, నేను నీతో మాట్లాడాలని, ఒక విషయం చెప్పాలని అని అనుకుంటున్నాను అని చెప్పగానే, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎప్పుడో ఆ విషయాన్ని వదిలేశాను, కానీ మీరే గొడవని పెంచుతున్నారు. మీరు నా మీద చాలాసార్లు చెయ్యెత్తారు, కానీ నేను ఎవ్వరితోనూ ఏమీ చెప్పలేదు. కావాలంటే మీ కొడుకుని అడగండి. ఇప్పటి వరకు నేను మీ కొడుకుతో కూడా మీ విషయాలు ఏమీ చెప్పలేదు. ఈరోజు మీరు నా చేతుల్ని గట్టిగా నొక్కారు, నాతో చాలా దురుసుగా ప్రవర్తించారు. అయినా సరే నేనేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. అయినా సరే మీరు నేను మీతో ఎదురు మాట్లాడుతున్నాను అని అంటున్నారు. అంటూ రూప, మీరు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నా మీద ఎందుకింత కోపం చూపిస్తున్నారు అంది. తన భార్య కళ్ళల్లో నీళ్లు చూసిన ఆకాష్, అమ్మా నేను రూపాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు తనతో ఇలా ప్రవర్తిస్తున్నావని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు తనతో ఇలా ప్రవర్తించినా సరే రూప నాకెప్పుడూ నీ గురించి కంప్లైంట్ చేయలేదు. తన మంచితనాన్ని ఇప్పుడైనా అర్థం చేసుకుని తనని ఇంట్లో మనిషిగా అంగీకరించమ్మా. నీ కొడుకు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన నీ కోడల్ని ఇలా బాధ పెట్టడానికి నీకు మనస్సాక్షి లేదా? అమ్మా, నువ్వు నా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? నీ కోడలిపై ఎందుకు కోపాన్ని పెంచుకుంటున్నావు? నువ్వు నీ కోడలికి సాయం చేయకూడదు అనుకుంటే ఇంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు. రూపా, నువ్వు నా కోసం ఇలాంటివేవీ సహించాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ పనులన్నీ వదిలేయి. ఈ రోజు నేను ఆఫీస్లోనే తింటాను. ఇంత జరిగాక కూడా ఆవిడ చేతి వంట తింటే నాకు సహించదు అన్నాడు. కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు విని కమలగారికి కన్నీళ్ళాగడం లేదు. ఆమె ఆకాష్తో, నీ తల్లికి ఎంత గొప్ప గౌరవం ఇచ్చావు. నువ్వు నీ భార్య అబద్ధపు కన్నీళ్లను చూశావు, కానీ నీ తల్లి నిజమైన కన్నీళ్లను చూడలేకపోతున్నావు. గుర్తుంచుకో, ఈరోజు నువ్వు నీ తల్లిని అవమానించావు, బాధ కలిగించావు. నేను బాధపడుతున్న ఈ బాధ ఎప్పటికీ వ్యర్థం కాదు. రేపు నువ్వు కూడా ఇలాంటి బాధ పడాల్సి వస్తుంది. అప్పుడు నీకు మీ అమ్మ గుర్తొస్తుంది అనగానే ఆకాష్, అమ్మా పిచ్చి మాటలు చెప్పి నా మనసు పాడు చేయకు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో కూడా తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు నేను. రాహుల్ ఉద్యోగంలో చేరి సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి నీకు నేనంటే కూడా ఇష్టం తగ్గిపోయింది. అలాంటప్పుడు నా భార్యని నువ్వు ఎలా ప్రేమగా చూసుకుంటావు? రూపా, నువ్వు వీళ్ళ మాటలేవీ పట్టించుకోవాల్సిన పని లేదు అని చెప్పి భార్యతో కలిసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆకాష్. కమలగారు తన కొడుకుని తడి కళ్ళతో చూస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం కమలగారు, రూపా నువ్వేం తింటావు లంచ్లోకి అని రూపాని అడిగినప్పుడు రూప కోపంగా, మీరేం చేయాలనుకుంటే అది చేసుకోండి. ఇప్పుడు మీ చేతి వంట నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా కోసం పిజ్జాని ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గది తలుపును మూసేసి వెళ్ళండి అని చెప్పింది రూప. రూప అలా అనగానే కమలగారి తల్లి హృదయం పిల్లలు తినకుండా తన కోసం ఆహారం వండుకోవడానికి నిరాకరించింది. తను నిశ్శబ్దంగా నీళ్లు తాగి గదిలో పడుకుంది. సాయంత్రం కొడుకు రాగానే ప్రేమగా టీ తయారు చేసి తీసుకెళ్ళింది. అప్పుడే రూప ఆకాష్ కోసం కాఫీ తెచ్చింది. వెంటనే ఆకాష్, అమ్మా నాకు టీ తాగాలి అని అనిపించడం లేదు, నేను ఈరోజు కాఫీ తాగుతాను అన్నాడు. కమలగారు ఆ అవమానాన్ని కూడా దిగమింగారు. వెంటనే ఆమె కొడుకుని అడిగారు, బాబు నువ్వు రాత్రి డిన్నర్లోకి ఏం తింటావో చెప్పు, నేను అదే చేస్తాను అనగానే ఆకాష్, వద్దొద్దు, నువ్వు నా కోసం వంటెందుకు చెయ్యాలి? ఈరోజు నీ గురించి నాకు ఎంతో బాధ కలిగించే విషయాలు తెలిసాయి. ఏది ఏమైనా నాకు ఈరోజు నీ చేతి వంట తినాలి అని అనిపించడం లేదు. రూపా, నువ్వు రెడీ అవ్వు, మనం డిన్నర్ కోసం బయటకు వెళుతున్నాము అని చెప్పి కాసేపటి తర్వాత ఆకాష్, రూప నవ్వుతూ సంతోషంగా ఇంటి నుంచి బయటకెళ్లారు. పాపం కమలగారు కన్నీళ్లతో ఎంతసేపని కడుపు నింపుకుంటారు? ఉదయం నుంచి ఆవిడకి ఆకలిగా ఉంది. కానీ ఒక్కసారి కూడా కొడుకు, అమ్మా నువ్వేమైనా తిన్నావా లేదా అని కూడా అడగలేదు. చివరగా కమలగారు తన కోసం కొంచెం అన్నం వండుకొని తిని నిద్రపోయారు.
2 రోజుల తర్వాత శేఖర్ గారు ఇంకా రాహుల్ తిరిగి వచ్చినప్పుడు కమలగారి ముఖంలో దుఃఖం చూడగానే వాళ్ళిద్దరికీ అర్థమైంది. భర్త పదే పదే అడిగిన తర్వాత కమలగారు జరిగిందంతా చెప్పగానే ఇద్దరూ ఆశ్చర్యపోయారు. శేఖర్ గారు కోపమైన స్వరంతో ఆకాష్ని పిలిచారు. తల్లి చెప్పిన మాటలనే తండ్రి కూడా చెప్పడంతో, నాన్న, అమ్మ అబద్ధాలు చెప్తుంది. రూపాకి ఇలాంటివి చేయడం రాదు. నా భార్యపై అమ్మకి ఎలాంటి పగుందో నాకు తెలియదు అనగానే శేఖర్ గారికి చాలా కోపం వచ్చింది. అతను ఆకాష్ని గట్టిగా కొట్టి, నీకు కొంచెం కూడా విలువలు లేవు. నీకు జన్మనిచ్చిన తల్లి గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఇకపై నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సామాన్లు సర్దుకొని ఈ రోజే మీరిద్దరూ ఇంటి నుంచి బయటకెళ్ళండి. ఎప్పుడైనా నా ఇంటికి తిరిగొస్తే మర్యాదగా ఉండదు. ఈ రోజు నుంచి నాకు ఒక్కడే కొడుకున్నాడు అని అనుకుంటాను అంటూ శేఖర్ గారు కమలగారి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు కమలగారు ఇంకా రాహుల్ తన తండ్రికి చాలా చాలా వివరించారు. చాలాసేపు నచ్చజెప్పారు. చాలాసేపు కమలగారు ఇంకా రాహుల్ శేఖర్ గారిని బ్రతిమాలిన తర్వాత కాసేపటి తర్వాత ఆయన కోపం చల్లారింది. ఇంకా రాహుల్ తన అన్నయ్య ఆకాష్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆకాష్కి అహంకారం తగ్గలేదు. భార్య ప్రవర్తన చూసిన ఆకాష్ తన ఇంటివారే తన భార్యతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే రాహుల్తో వివాహం జరిపించాలి అనుకున్న అమ్మాయి తల్లిదండ్రుల ఇంటికి చేరుకోగానే కమలగారు ఆ ఆలోచనల నుంచి బయటకొచ్చారు. సుధా కమలగారికి శేఖర్ గారికి చాలా బాగా నచ్చింది. సుధ చాలా సింపుల్గా కనిపించినా ఆమె ముఖంలో చాలా కళుంది. సుధ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ బాగా చూసుకుంటుంది. వాళ్ళిద్దరూ ఆ విషయం గమనించారు. కోడలికి ఉండాల్సిన లక్షణాలు ఇవే అని ఆలోచించి కమలగారు ఆ సంబంధాన్ని ఫిక్స్ చేసుకున్నారు. అనుకున్న సమయానికి రాహుల్కి సుధాకి పెళ్లి జరిగింది. సుధ ఇంట్లోకి రాగానే రాహుల్ సుధతో, ఈ జీవితంలో నిన్ను ఎలాంటి కోరిక నేను కోరను, కానీ నా తల్లిదండ్రులు ఉన్నంతకాలం నా తల్లిదండ్రులని నువ్వు నీ సొంత తల్లిదండ్రుల్లా ప్రేమిస్తాను, గౌరవిస్తాను అని నాకు మాటివ్వు అన్నాడు. రాహుల్ మాటలకి సుధ నవ్వుతూ రాహుల్ చేతిలో చెయ్యేసింది. సుధ తన ఇంటి బాధ్యతను మొత్తం కొన్ని రోజుల్లోనే తీసుకుని రాహుల్కి తను ప్రపంచంలోనే బెస్ట్ వైఫ్ అని నిరూపించి చూపించింది. ఇప్పుడు ఆమె కమలగారిని వంటగదిలో కూడా అడుగుపెట్టనివ్వడం లేదు. కానీ రూప ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. సుధ జాబ్ చేసే అమ్మాయి అయినప్పటికీ ఆమె తన అత్తగారు ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండానే ఇంటి పనులన్నీ త్వరగా ముగించేసి ఆఫీస్కి వెళ్లేది. ఒకరోజు సుధా కమలగారితో కలిసి డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళింది. గత కొద్ది రోజులుగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వటంతో అత్తగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. రాహుల్ ఇంట్లో ఉండుంటే తనే స్వయంగా కమలగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాడు. అయితే వారం రోజుల పాటు కంపెనీ పని నిమిత్తం రాహుల్ వేరే ఊరికి వెళ్ళాడు. రాహుల్ రాగానే తనతో పాటు వెళతానని కమలగారు అన్నారు. కానీ సుధ ఒప్పుకోలేదు. అన్ని రోజులు ఆ మోకాళ్ళ నొప్పులను నిర్లక్ష్యం చేయకూడదని అత్తగారిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. మరోవైపు శేఖర్ గారు కూడా పని నుంచి అలసిపోయి ఇంటికి తిరిగొచ్చారు. ఆయన కమలగారిని ఇంకా సుధాన్ని పిలిచినప్పుడు వాళ్ళెక్కడా కనిపించకపోవటంతో ఆయనకి హఠాత్తుగా గుర్తొచ్చింది సుధా కమలగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని మాట్లాడిన విషయం. ఆయన భోజనం కోసం పెద్ద కోడలు రూపాను పిలిచాడు. కానీ రూప సోఫాలో కాళ్ళు పెట్టుకొని ఫోన్లో బిజీగా ఉంది. చాలాసేపు పిలిచినా సరే రూప వినిపించుకోకపోవటంతో శేఖర్ గారికి చాలా ఆకలిగా అనిపించి ఆయనకి ఆకలికి తట్టుకోలేక శేఖర్ గారు స్వయంగా వంటగదిలోకి వెళ్ళి తన కోసం ప్లేట్లో భోజనం పెట్టుకొని హాల్లో సోఫాలో కూర్చొని తినడం ప్రారంభించారు. అప్పుడే అతనికి ఒక పెద్ద శబ్దం తన చెవుల్లో వినిపించింది. ఆయన కలుపుకున్న మొదటి ముద్ద అతని నోటికి చేరుకునేంత లోపలే రూప శేఖర్ గారి చేతిలో నుంచి భోజనం ప్లేట్ లాగేసుకుంది. మామయ్య గారు, మీరు కొంచెం కూడా చూసుకోలేరా? వృద్ధాప్యంలో మర్యాదలన్నీ మర్చిపోయారా? ఈరోజు నేను సోఫా కోసం కొత్త కవర్లు ఆర్డర్ చేశాను. ఇక్కడ కూర్చొని తినమని మీకెవరు చెప్పారు? ఈ కవర్పై భోజనం మరకలు పడితే ఎవరు శుభ్రం చేస్తారు? అత్తయ్య గారికి ఆరోగ్యం బాగోలేదంటూ కొత్త డ్రామాలు మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఏ పని చేయడం లేదు.
మీరెళ్ళి మీ గదిలో కూర్చొని తినండి అనగానే శేఖర్ గారు, నేను రోజు గదిలోనే కూర్చొని తింటాను, కానీ నిన్నటి నుంచి మా గదిలో ఫ్యాన్ పనిచేయడం లేదు, అందుకని హాల్లో అయితే కాస్త గాలి వస్తుంది కదా, అందుకే ఇక్కడ కూర్చొని తింటున్నాను అన్నారు. ఇలాంటి సాకులన్నీ నాకు చెప్పకండి మామయ్య గారు, నా ఎదురుగా అస్సలు నిలబడొద్దు, మీరు వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే శేఖర్ గారు తన ఫుడ్ ప్లేట్ తీసుకొని తన గదివైపు వెళుతూ ఉండగా అకస్మాత్తుగా అతని కాలు టేబుల్కి తగిలి టేబుల్ మీద ఉంచిన రూపా ఫోన్ మీద ఫుడ్ అంతా పడింది. ఇది చూసిన రూపాకి కోపం కట్టలు తెంచుకుంది. మామయ్య గారు, మీ కళ్ళు కనిపించడం లేదా అని గట్టిగా అరిచింది. ఇదంతా మీరు కావాలనే చేశారు కదా అనగానే శేఖర్ గారు, కోడలా నువ్వేం మాట్లాడుతున్నావు, కావాలని ఎవరైనా ఫుడ్ని ఫోన్ మీద పడేస్తారా, నేను చూసుకోకుండా ఇదంతా జరిగింది, అనుకోకుండా నా కాలు టేబుల్కి తాకి నా చేతిలోని భోజనం ప్లేట్ పడిపోయింది, అయినా సరే నేను నీకు క్షమాపణలు చెప్పాను కదా అనగానే, క్షమాపణలు చెప్తే ఏమవుతుంది, నా ఖరీదైన ఫోను మీ వల్ల పాడైపోయింది, అది తిరిగి వస్తుందా మీ క్షమాపణలతో అనగానే, కోడలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నోరు అదుపులో పెట్టుకో అన్నారు శేఖర్ గారు. పెద్దవాళ్లతో కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకో, మీ మామగారితో ఇలా మాట్లాడడానికి నువ్వు సిగ్గుపడు అనగానే, సరే ముసలోడా, ఇప్పుడు ఒక్క రూపాయికి కూడా పనికిరాని నువ్వు కూడా నాకు జ్ఞానబోధ చేస్తున్నావా అంటూ రూప శేఖర్ గారిని వెనక్కి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. సుధా వెనక నుంచి వచ్చి పడిపోబోతున్న శేఖర్ గారిని పట్టుకుంది. మామయ్య గారు, మీరు బాగానే ఉన్నారు కదా అనగానే, అవును సుధా, నేను బాగానే ఉన్నాను అనగానే, అరే ఈ వృద్ధుడు అప్పుడే ఎక్కడ చచ్చిపోతాడు, నీకు తెలియదు కదా, ఈ రోజు ఆయన నాకు ఎంత నష్టం చేశారో నేను ఇప్పుడే నీకు చెప్తాను అంటూ రూప శేఖర్ గారి చేతిని వెనక్కి తిప్పి మడిచింది. వెంటనే సుధా రూపాతో, మామయ్య గారి చెయ్యి వదిలేయి అనగానే, నన్ను ఆపడానికి నువ్వెవరు అంది రూప. నేను ప్రేమతో చెప్తున్నాను, మామయ్య గారి చెయ్యి వదిలేయండి, లేకపోతే నేనేం చేస్తానో నాకు కూడా తెలియదు అంటూ రూపాని గట్టిగా లాగిపెట్టి కొట్టింది. నేను ఇలా చెయ్యాలని అస్సలు అనుకోలేదు, కానీ పెద్దవాళ్లు తప్పుదారి పట్టినప్పుడు కొన్నిసార్లు చిన్నవాళ్లు వాళ్ళకి దారి చూపించాలి, మామయ్య గారితో గొడవ పడ్డానికి నీకెంత ధైర్యం, ఇవేనా నువ్వు నేర్చుకున్న విలువలు అనగానే, రూప ముందుకొచ్చి నా మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం అంటూ రూప సుధా మీదకి చెయ్యెత్తింది. ఈరోజు కమలగారు రూప చేయి పట్టుకొని, నేను ఈ చెంపదెబ్బ నిన్ను చాలా కాలం క్రితమే కొట్టుంటే ఈరోజు నువ్విలా తయారై ఉండేదానివే కాదు, నీ అత్తామామలు నీకెందుకు పనికిరాని వాళ్ళల్లా కనిపిస్తున్నారు కదా, నేను నా భర్త ఫ్రీగా తింటున్నావా, ఈ విషయం నువ్వు మాటి మాటికి చెప్తావు కదా, నువ్వు మర్చిపోయి ఉండుండొచ్చు, నా రెండో కొడుకు కూడా సంపాదిస్తున్నాడు, నా భర్తకి పెన్షన్ కూడా వస్తుంది, అంతేకాకుండా నువ్వు నీ భర్త ఉంటున్న ఈ ఇల్లు నా భర్తది, నీకే మాత్రమైనా సిగ్గు శరం అభిమానం ఉంటే ఇప్పుడే మీరిద్దరూ మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అనగానే, సుధ మాట్లాడుతూ, అత్తయ్య గారు, అక్క మెదడు ప్రస్తుతం ఏం పనిచేయడం లేదు, దయచేసి ఆమె తప్పును క్షమించండి అనగానే, కమలగారు, లేదు కోడలా, ఈరోజు మీ మామయ్య గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు, అప్పుడే మేము ఆయన్ని ఆపకుండా ఉండాల్సింది, నేను రాహుల్ మీ మామయ్య గారిని ఆ రోజు ఆపాము, కొడుకు తన తల్లి బాధను అర్థం చేసుకోలేదు, కోడలు తన అత్తగారితో దురుసుగా ప్రవర్తిస్తుంది, కొడుకు పెళ్లి చేసి కోడల్ని తీసుకురావడం ఇలాంటి అవమానాలు భరించడానికేనా, అందంగా ఉన్నావని చాలా గర్వపడుతున్నావు కదా నువ్వు, రూపా గుర్తుంచుకో, నీ అందం వాడిపోయి నీ కోడలు మీ ఇంటికి వచ్చిన రోజు నీ పరిస్థితి ఎంత దిగజారుతుందో ఇప్పుడు నీకు అర్థం కాదు అన్నారు కమలగారు. విషయం తీవ్ర స్థాయికి చేరడంతో అది ఎక్కడి వరకు వెళుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. రాత్రయ్యేసరికి రాహుల్ ఇంకా ఆకాష్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చారు. ఆకాష్ మళ్ళీ తన భార్య పక్షాన నిలబడి తనకు వకాల్తా పుచ్చుకుని మాట్లాడడం ప్రారంభించాడు. ఈరోజు కమలగారు అన్నారు, ఈరోజు విషయం తేలిపోవాలి, నీ భార్య మాకు కొంచెం కూడా విలువివ్వదు, ప్రతి విషయంలోనూ తన పొగరు చూపిస్తుంది, నువ్వు కూడా నీ భార్య మాటలు నమ్మి నీ తల్లిదండ్రులతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు, ఇక మీ ఇద్దరి ప్రవర్తనని మేము సహించలేము, మా ఇంట్లో మీరు ఉండడానికి వీల్లేదు అన్నారు కమలగారు. ఆకాష్ తన భార్య చెంప మీద ఉన్న సుధా చేతి చారలు చూసినప్పుడు రాహుల్తో అన్నాడు,
రాహుల్, నీ భార్యని అదుపులో పెట్టుకో. నా భార్యను తాకడానికి తనకెంత ధైర్యం! తన అందమైన ముఖం చూడు ఎలా ఎర్రగా కందిపోయిందో అనగానే రాహుల్, అన్నయ్య, నా భార్య కాదు అదుపులో ఉండాల్సింది. వదినే మన అమ్మపై గొంతు పెంచి మాట్లాడింది. ప్రతి అత్తగారు కూడా ఒక తల్లేనని, మానవ సంబంధాలన్నీ అందం మీద కాకుండా విలువల మీద ఆధారపడి ఉంటాయని మీరే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయం మీరు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది అన్నారు కమలగారు. నువ్వు నీ భార్య మొహం కందిపోయి ఉండడం చూడలేకపోతే వీలైనంత త్వరగా నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఈ ఇల్లు మాదే అన్న విషయం మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది. మీరేదో మమ్మల్ని పోషిస్తున్నట్టుగా ఫీల్ అయిపోవాల్సిన పని లేదు. మీ నుంచి ఒక్క రూపాయి కూడా మేము ఆశించడం లేదు. ఇక నుంచి మిమ్మల్ని ఇద్దరినీ ఇంట్లో ఉండనివ్వకూడదని మేము నిర్ణయించుకున్నాం. ఇన్ని పొరపాట్లు చేసిన తర్వాత కూడా మీరు మీ తప్పులను సరిదిద్దుకుంటారని నేను అనుకోవడం లేదు. మీ కన్నబిడ్డలు మిమ్మల్ని కొట్టే వరకు కూడా మీకు విషయం అర్థం కాదు అని చెప్పి కమలగారు శేఖర్ గారితో కలిసి వారి రూంలోకి వెళ్ళిపోయారు. రూపా చెప్పుడు మాటలు వినడంతో ఆకాష్ కూడా కోపంతో రూపాని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఈసారి అతనిని ఎవ్వరూ అడ్డుకోలేదు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడానికి బదులుగా ఆకాష్ తన వస్తువులన్నీ సర్దుకొని తన అత్తామామలతో కలిసి జీవించడం ప్రారంభించాడు. సమయం చాలా శక్తివంతమైంది. ఆకాష్ని అత్తామామల ఇంట్లో చిన్న చిన్న విషయాలకు కూడా అవమానించడం ప్రారంభించారు. అప్పుడే ఆకాష్ గ్రహించాడు తప్పు ఎక్కడ జరిగిందో అని. రూప గడుస్తుతనాన్ని భరించలేక రూప తమ్ముడు ఇంకా తన భార్య ఆకాష్ని, రూపాని ఇంట్లో నుంచి గెంటేశారు. ఆకాష్ ఇంకా రూప తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగొచ్చి తన తల్లిదండ్రులకు చాలా క్షమాపణలు చెప్పారు. కానీ రూపని అంగీకరించడానికి ఆ ఇంట్లో ఎవ్వరూ సిద్ధంగా లేరు. అందువల్ల వాళ్ళు ఎవ్వరూ వాళ్ళిద్దరినీ ఇంట్లోకి రావడానికి కూడా నిరాకరించారు. ఆకాష్ తన అత్తామామల ఇంటిని విడిచిపెట్టాక తన భార్యతో కలిసి అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అక్కడ రూప తన పనులన్నీ స్వయంగా తానే చేసుకోవాల్సి వచ్చింది. ప్రతి తల్లిదండ్రులు తమ కొడుకుల కోసం అందమైన కోడల కోసం చూస్తారు. కానీ ఇల్లు అందం ద్వారా కాదు, విలువల ద్వారా నిర్మించబడుతుందని మనం మర్చిపోతాం. తల్లిదండ్రులు కొడుకులకైనా కూతుర్లకైనా ముందు విలువలు నేర్పించాలి. విలువల వల్లే ఏ ఇల్లైనా సుభిక్షంగా ఉంటుంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కమల గారు, శేఖర్ గారు సరైన నిర్ణయమే తీసుకున్నారని మీరు భావిస్తున్నారా? ఆకాష్కి ఇంకా రూపాకి సరైన శిక్షే పడిందని మీరు అనుకుంటున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.